ప్రస్తుతం టీవీకే విజయ్కి సంబంధించి మెజారిటీ క్రైసిస్ వస్తున్న నేపథ్యంలో అసలు ఇతన్ని అధికారంలోకి రానియకుండా అడ్డుకుంటున్న పార్టీ ఎవరు? పేరుకి గవర్నర్ అని చెప్పేసి అంటా ఉన్నారు, కానీ గవర్నర్ ఏమీ లేదు. గవర్నర్ నెంబర్స్ చూపిస్తే చాలు నేను నిన్ను సీఎం చేస్తా అంటున్నాడు. కానీ నెంబర్స్ ఇప్పుడు విజయ్ దగ్గర లేవు. విజయ్ ఎవరి దగ్గర ఒకటి అరువు తెచ్చుకోవాలి, వాళ్ళ దగ్గరికి రానియట్లేదు. వాళ్ళని దగ్గరికి రానియకుండా విజయ్ని ఒక ఆట ఆడుకుంటుంది ఎవరు అనేది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఒక సెన్సేషన్. ఏఐడిఎంకేనా డిఎంకేనా ఈ రెండే పెద్ద ప్రధాన పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ. ఈ 4 పార్టీలు మాత్రమే ఇప్పుడు టీవీకే పార్టీతో కొన్ని సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉన్నాయి, కొన్ని చాలా దూరంగా ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో విజయ్తో వచ్చేసింది. ఇంకా 3 పార్టీలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా డిఎంకే, ఏఐడిఎంకే, బీజేపీ సంఖ్యాబలంగా చూసుకున్న ఏఐడిఎంకేతో పార్టీ పొత్తులో ఉన్న కేవలం వాళ్ళు గెలిచింది 1 మాత్రమే. కొంచెంసేపు వాళ్ళని కూడా పక్కన పడేద్దాం. సో ఇంకా ఉంది 2 కీ ప్లేయర్స్, పళనిస్వామి, స్టాలిన్, ఎంకే స్టాలిన్. సో పళనిస్వామి విషయానికి వస్తే కనుక ఇతని దగ్గర ఉంది కేవలం 47 స్థానాలు మాత్రమే అనమాట. ఇతను గవర్నమెంట్ని స్థాపించగలడంటే డిఎంకే వస్తే కనుక స్థాపించగలరు. రెండవది, ఇతను ఒక రిసార్ట్ రాజకీయాన్ని స్టార్ట్ చేస్తున్నాడు. అంటే ఇతని దగ్గర ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా పొరుగు రాష్ట్రానికి పంపించేసి అక్కడి నుంచి విజయ్ పార్టీతో హార్స్ ట్రేడింగ్ జరగకుండా ఉండడం కోసం చెప్పేసి జాగ్రత్తలు పడే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు ఈ ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి పళనిస్వామి. ఇంకా అందరి వీళ్ళు ఎవరి వైపు వెళ్తున్నాయి? ఒక్కడి వైపే వెళ్తున్నాయి. ఎవరంటే స్టాలిన్తో పొత్తులో ఉన్నది ఎవరు? లెఫ్ట్ పార్టీస్ పొత్తులో ఉన్నాయి, కాంగ్రెస్ పొత్తులో ఉన్నాయి, ముస్లిం లీగ్ పొత్తులో ఉన్నాయి. సో ఒక బీజేపీ రిలేటెడ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తప్పించి ఆ స్టేట్లో ఉన్నటువంటి మిగిలిన పార్టీలన్నీ కూడా డిఎంకే పంచనే ఉన్నాయి. సో ఇప్పుడు విజయ్ని అధికారం చేబుచ్చుకోకుండా ఆడిస్తున్న గేమ్ ఎవరిదంటే స్టాలిన్ చేతిలోనే ఉంది. స్టాలిన్ సిపిఐ సిపిఎం పార్టీని బయటికి పంపించినాడా? అలాగే అతని దగ్గర ఉన్నటువంటి ఐఎంయుఎల్ పార్టీని బయటికి పంపించబోతా ఉన్నాడా? అలాగే అతని దగ్గర ఉన్నటువంటి ఏఎంఎంఏ పార్టీని కూడా బయటికి పంపించబోతా ఉన్నాడా? సో అంటే కొన్ని పార్టీల్ని పంపించి కొన్ని పార్టీల్ని పంపించకుండా. రెండోది, ఒకవేళ విజయ్తో చట్టపట్టాలు వేసుకుని వెళ్ళాలంటే కనుక, చేతులు కలపాలంటే కనుక స్టాలిన్ సపోర్ట్ చేస్తేనే మేము వెళ్తాము, స్టాలిన్ ఒప్పుకుంటే మాత్రం మేము వెళ్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో విజయ్ యొక్క విజయాన్ని అడ్డుకుంటుంది స్టాలినే అనేది ఇప్పుడు అక్కడ మీడియాలో కూడా దుమ్ము రేపు దంచి కొడతా ఉన్నారనమాట. అయితే ఇక్కడ అనొచ్చు మరి స్టాలిన్ ఓపెనింగ్ పంపించవచ్చు అని. సో రేపు పొద్దున విజయ్ వచ్చేసి ఏదైనా అక్కడ ఒక ఆట ఆడదామని చెప్పేసి ట్రై చేస్తే డిఎంకే పార్టీతో నీ కంట్రోల్ అంతా నా చేతిలో ఉందిరా అబ్బాయి అనే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు స్టాలిన్. సో అడ్డుకుంటుంది ఎవరు అంటే స్టాలిన్.